హలో అండి, చాలా హ్యాపీగా అనిపించింది ఈ ప్లేస్కి వస్తే. చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా కూడా ఉంది. గరుత్మంతుడు అండ్ ఇక్కడ చూడండి చాలా బాగుంది. టెంపుల్లో ఉన్న స్వామి మనకి ఇక్కడ అద్దంలో కనిపిస్తున్నారు. ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్. ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి మాత్రమే కాకుండా అండ్ నవగ్రహాలు కూడా ఉన్నాయండి. చూడండి ఎంత చక్కగా ఉన్నారో అసలు స్వామివారు. మన కోసమే మనన్నే చూస్తున్నట్టు అభయహస్తంతో చూస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి అంబర్పేట దాటిన తర్వాత తారామతిపేట దాటిన తర్వాత బాచారం వస్తుందండి. అక్కడ టెంపుల్ ఉంది, కొండపైన ఉంటుంది. యాక్చువల్గా మొత్తం ఏంటంటే కొంచెం ఊరు ఉంటుంది కిందంతా. సో చూడండి ఇదంతా ఓఆర్ఆర్ రోడ్ అండ్ అంతా కొంచెం ఐసోలేటెడ్ గా ఉంటది. వచ్చే దారిలో మాత్రం స్టార్టింగ్ మేము కూడా భయపడ్డాం. కొంచెం నైట్ టైం స్టార్ట్ అయ్యాం కదా, 7కి స్టార్ట్ అయ్యాము. ఎలా ఉంటుందో, రాగలమో లేదో, కొండపైన కదా ఎలా ఉంటుందో అని చాలా ఆలోచించాం. బట్ వన్స్ వి స్టార్టెడ్. ఇదండి శ్రీ జ్ఞానగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. గుడి లోపల మొత్తం ఈ సరౌండింగ్స్ అంతా కూడా స్వామివారు అమ్మవారు తిరుగుతున్నట్టే ఉందండి. వరాహ లక్ష్మీ నరసింహస్వామి అండి. శ్రీ జ్ఞానగిరి లక్ష్మీ నరసింహస్వామి గుడిలో ఉన్నామండి మనం. బాచారం సార్ వచ్చేసి ప్రధాన అర్చకులు. అంటే శంకుస్థాపన దగ్గర నుంచి, ఈ టెంపుల్ శంకుస్థాపన దగ్గర నుంచి సరే ఉన్నారు. ఈ టెంపుల్ కి సంబంధించిన పూజలు అన్ని కూడా సరే చూసుకుంటారు. నమస్తే అండి. ఒకసారి ఈ గుడి గురించి మీరేం చెప్తారు? కొంచెం దీని ప్రాశస్త్యం కానీ. సార్ వచ్చేసి ఆలయ చైర్మన్ అండి. ఆయన పేరు శ్రీనివాస్ గౌడ్ గారు. సో ఆయనతో అండ్ నిరంజనాచారి గారితో మనం ఒకసారి మాట్లాడతాం. ఈ గుడి యొక్క ప్రాశస్త్యం అండ్ ఈ గుడి గురించి ఎలా స్టార్ట్ అయింది, దీని జర్నీ ఏంటి, ఏమేం పూజలు ఇక్కడ జరుగుతాయి, అవన్నీ పూర్తిగా డీటెయిల్ గా తెలుసుకుందాం. ఓకేనా అండి, చెప్పండి. జై శ్రీమన్నారాయణ. దేవాయ దేవదేవేశాయ దైత్యదంహారకారిణే జ్ఞానగిరిపీఠవాసాయ శ్రీ లక్ష్మీనారసింహాయ మంగళం. మన బాచారం గ్రామంలో శ్రీ జ్ఞానగిరి లక్ష్మీనారసింహస్వామి వారి దేవస్థానం 2012 పాల్గొన మాసము స్వాతి నక్షత్రం రోజు స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఇక్కడ నిర్వహించుకున్నాము. ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ కార్యక్రమం నల్లందిగల్ లక్ష్మీ నరసింహాచార్య గారు గాయత్రి వేద విద్యాపీఠం వారిచే ఇక్కడ నిర్వహించబడుతున్నది. అదేవిధంగా ఇక్కడ స్వామివారి జ్ఞానగిరి అని నామధేయం చేయడానికి కారణం కూడా ఇక్కడ ఏంటంటే, ఇక్కడ స్వామివారు మూల విగ్రహం ఉన్న చోట చింత చెట్టు ఒకటి ఉంటుండే. దానికి స్వామివారి ప్రతిరూపంగా దానికి ఇక్కడ చేస్తూ ఉంటుండే ప్రతి సంవత్సరము. దాన్ని ఔటర్ రింగ్ రోడ్డు నిమిత్తము తీస్తుంటే చెట్టు విరిగిపోయింది. దాని మొదల మీదనే స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అనేది నిర్వహించుకున్నాము. అదేవిధంగా స్వామివారి దేవాలయాల దగ్గర ఉండే వృక్షాల కింద స్వామివారిని కొలిసే విధానం, స్వామివారి దగ్గర నుంచి వచ్చే పుణ్యఫలం అనేది దానికి అనుగుణంగా ఇక్కడ జ్ఞానగిరి నామధేయం చేయడం జరిగింది. ఈ ఆలయంలో ప్రత్యేకంగా జరిగేది సంతానం గురించి, వివాహం గురించి. ఇక్కడ స్వాతి నక్షత్రం రోజు స్వామివారికి తిరుమంజన సేవా కార్యక్రమం నిర్వహించబడుతుంది. అదేవిధంగా భక్తులచే ముడుపులు కట్టించి వారి కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఆలయానికి సంబంధించిన ఏవైనా కార్యక్రమాలు వాళ్ళు స్పాన్సర్ చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ సంతానం గురించి పుత్రకామేష్టి యాగము, కార్యసాధన గురించి హవన కార్యక్రమం ప్రతి స్వాతి నక్షత్రం రోజు నిర్వహించబడతాయి. అదేవిధంగా పోయిన సంవత్సరం నుంచి స్వామివారికి గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించడం ప్రారంభం చేయడం జరిగింది. జై శ్రీ. ఒకవేళ ఎవరైనా వచ్చి ఆ యాగం చేయించుకోవాలి అంటే ముందు రిజిస్టర్ చేయించుకోవాలా, లేదంటే డైరెక్ట్ గా వచ్చి మిమ్మల్ని కలవాలంటారా? ఆ రోజు చేయించుకునే రోజు రిజిస్టర్ చేసుకుంటే సరిపోతుందా? లేదండి, పుత్రకామేష్టి యాగం అని చెప్పారంటే ముందు 3 రోజుల ముందు నుంచి కార్యక్రమాలు నిర్వహించబడతాయి. కాను వాళ్ళు ఎవరైనా చేయించుకోదలుచుకున్న వాళ్ళు ఒక వారం రోజుల ముందు సంప్రదిస్తే, ఆలయం దగ్గర సంప్రదిస్తే వారికి దానికి సంబంధించిన వివరాలు అవన్నీ కూడా చెప్తాము. దానికి పట్టే కార్యక్రమాన్ని బట్టి వారు ఎట్లా ఉండాలి ఏంటి అనేది
కొన్ని ఉంటాయి నియమాలు Okay. నిబంధనలు ఉంటాయి Okay. కాబట్టి వారు అవి పాటిస్తే దానికి అనుగుణంగా Hmm. ఆ రోజు కార్యక్రమం ఫలాంటి రోజు అని చెప్పేసి చెప్తాను. స్వాతి నక్షత్రం రోజు చేస్తాం. సో వాళ్ళు పూజకు సంబంధించిన ఏమైనా వస్తువులు తెచ్చుకోవాలి అంటే మీరు లిస్ట్ రాసిస్తారా, లేకపోతే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుందా? లేదు వారు తీసుకొచ్చుకోగలము అని చెప్పేసి అంటే లిస్ట్ రాసి ఇచ్చేస్తాము. Okay. లేదు తెచ్చిపెట్టండి అని చెప్పేసి అంటే వారికి సామాగ్రి ఇక్కడ నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్వాతికి సుదర్శన నరసింహ హవనం జరుగుతుంది. స్వామివారికి పొద్దున్నే 6:30-7 గంటలకి స్వామివారికి అభిషేక కార్యక్రమం ఉంటుంది. 8:30-9 గంటలకి సుదర్శన నరసింహ హవనం జరుగుతుంది. ఇప్పుడు రేపు నృసింహ జయంతి ఏప్రిల్ 30వ తారీఖు రోజు వస్తుంది. ఇప్పుడు ఈ సంవత్సరం నృసింహ జయంతి రోజు ప్రత్యేకంగా స్వామివారికి 35 కేజీల చందనం పెడుతూ ఉంటాం. స్వామివారికి ఇక్కడ కుంకుమ భక్తులకు ఎవరికి కూడా పెట్టము. స్వామివారి ఒంటి మీద నుంచి తీసిన చందనం మాత్రమే స్వామివారికి బొట్టుగా వినియోగం చేస్తూ ఉంటాం. సరే, ఏదో గిరి ప్రదక్షిణ అన్నారు కదా, దాని గురించి చెప్తారా? పోయిన సంవత్సరం వైకుంఠ ఏకాదశి ప్రారంభం నుంచి గిరి ప్రదక్షిణ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగిందండి. ఇక్కడ ఏంటంటే సంధానం గురించి ఎక్కువగా జరుగుతున్నది. కింద ఇక్కడ ప్రదక్షిణ కార్యక్రమం మండలం రోజులు చేయించిన తర్వాత వారికి ఇక్కడ కార్యక్రమం అనేది చేస్తూ ఉంటాము. అందులో భాగంగా గిరి ప్రదక్షిణ అని చెప్పేసి మొన్న వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి రోజు నుంచి ప్రారంభం చేయించడం జరిగింది. స్వామివారితోని స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రతి స్వాతి నక్షత్రానికి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఉంటుంది భక్తులు. అంటే వాళ్ళు గిరి ప్రదక్షిణ ఫస్ట్ ఒక ప్రదక్షిణ చేయాలి అంటే మొక్కుకునేటప్పుడు ఎలా ఉంటుంది, తర్వాత తీరిన తర్వాత ఏం చేయాలంటారు? వాళ్ళు మొక్కుకున్నది అంటే వాళ్ళు సంకల్పం చేసుకొని ఇక్కడ దేవాలయానికి సంబంధించిన ఏదైనా చేయడానికి విధానం చెప్పారంటే మాకు సంభావంతోనే సంబంధం ఏం లేదు. వారు ఏ విధంగా వారి శక్తి కొలది స్వామివారికి ఏం సమర్పిస్తామని చెప్పారనుకుంటారో అంత మటుకే వారికి చెప్తాము. వారి కార్యక్రమం నెరవేరిన తర్వాత మాత్రమే చెల్లించండి అని చెప్పేసి అంటాం. అంతే తప్ప ముందే ఇక్కడ చేయండి, ఇది చేసుకున్న తర్వాత మీరు ఇది చేయండి అని చెప్పేసి అనేది వారికి ఫలం అందిన తర్వాత దేవాలయానికి సంబంధించి వారి శక్తిని బట్టి వారు సమర్పిస్తూ ఉంటారు. ఇంకా ఇది ఎలా యాక్చువల్గా ఈ గుడి కట్టాలి అనే థాట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మేడం ఏంటంటే మా బాచార గ్రామంలో 100 సంవత్సరాల నుంచి ఇక్కడ పెద్ద గుట్ట ఉంది. ఆ గుట్ట కింద ఇప్పుడు పంతులు గారు చెప్పినట్టు చింత చెట్టు ఉంది. ఆ చింత చెట్టు పక్కన ఒక 2 గుండ్లు ఉంటాయి. ఆ గుండ్ల నుంచి ఒక ఏంటంటే ఒక విగ్రహం ఇట్లా మామూలుగా విగ్రహం లాగా ఉండేది. అయితే ప్రతి మా తాతలు మా నాన్నలు మా తాతల నుంచి ఇక్కడ జెండా కట్టడం జరిగింది. మా నాన్నలు తాతలు కట్టాలనుకున్నారు, ఆర్థిక శ్రమతోటి ముందుకు రాలేదు. దాని తర్వాత నాన్నలు కట్టాలనుకున్నారు, వాళ్ళకు కూడా ఇబ్బంది అయింది. అదే విధంగా ఔటర్ రింగ్ రోడ్ ఎప్పుడైతే అయిందో అప్పటి నుంచి మనకేంటంటే మా గ్రామ పెద్దలందరూ కలిసి ఈ గుడి ఏంటంటే ఇక్కడ కడితే ఈ టైంలో కడితే ఈ రోడ్డు వాళ్ళ సహకారంతో రోడ్ చేయించి అక్కడ 2012 ఇప్పుడు పంతులు గారు చెప్పినప్పుడు 2012లో ఈ విగ్రహ ప్రతిష్ట చేసి అక్కడి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటికి 14 సంవత్సరాలు అయింది. 14వ వార్షికోత్సవం జరిగింది. అందరు గ్రామ ప్రజల సహకారంతో, ప్రతి ఊళ్ళో అందరి సహకారంతో అందరూ ఇక్కడ దేవాలయ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ డైరెక్టర్లు ఉంటారు. పంతులు గారి సహకారంతో ప్రతి ప్రోగ్రాం అందరం కలిసి మెలిసి చేసుకుంటాము. ఆ విగ్రహం మన ఇక్కడ మొక్కులు ఏదైనా సరే స్వామివారిని ఏదైనా మొక్కి మనము మనస్ఫూర్తిగా మొక్కి కోరుకుంటే తప్పకుండా అవుతుంది. ఈ విగ్రహం ఉంది కదండి లోపల, ఈ విగ్రహం యాక్చువల్గా మూల విరాట్ అంటే అక్కడ మనకి వెలిసిన విగ్రహం అంటారా, లేకపోతే వెలిసిన విగ్రహం ఉత్సవమూర్తి సపరేట్ గా ఉన్నారు. ఇక్కడ లభ్యమైన ఉత్సవమూర్తి సపరేట్ గా ఉన్నారు. అది స్వామివారి దర్శనంలో ఉండదు. బయటికి బ్రహ్మోత్సవాల టైంలో యాగశాలకు మాత్రమే వారు వెంచం చేస్తూ ఉంటారు. అంటే యాగశాలలో 5 రోజుల కార్యక్రమంలో స్వామివారి దగ్గర అక్కడ యాగం నిర్వహించుకున్న తర్వాత మళ్ళీ గర్భాలయంలోకి వెళ్తే మళ్ళీ సంవత్సరానికి మాత్రమే బయటకు వస్తారు. మూల విగ్రహం ఏంటంటే ప్రతిష్టాపన చేయించుకుంది. ఆ చింత చెట్టు మొదల మీద స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన అయింది. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా 2 సార్లు మాత్రం కళ్యాణం అవుతుంది. ఎవరైనా భక్తులు చేయించుకుంటాము అని చెప్పంటే వారు చేయించుకోవచ్చు. కానీ బ్రహ్మోత్సవాల్లో ఒకసారి, నృసింహ జయంతి రోజు ఒకసారి జరుగుతుంది. అంటే ఆలయం తరపు నుంచి 2 సార్లు స్వామివారి కళ్యాణ కార్యక్రమం నిర్వహించారు. రేపు ఏప్రిల్ 30వ తారీఖు నృసింహ జయంతి వస్తుంది. 29వ తారీఖు పొద్దున స్వామివారికి అభిషేకం అవుతుంది. 29 నైటు స్వామివారికి చందనం పెడతాము. పొద్దున్నే చందనంతోనే స్వామివారి దర్శనం ఉంటుంది. టెంపుల్ టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 6:30 నుంచి 11:30 దాకా ఉంటుంది. అంటే టైమింగ్ అనేది ఏమి ఉండదు కొద్దిగా. ఎందుకంటే ఒక్కోసారి 2 అవుతుంది, 3 అవుతుంది, 4 కూడా అవుతుంది, చెప్పలేము. భక్తులు దాన్ని బట్టి దేవాలయం ఈవినింగ్ 5:30 నుంచి 7:30 దాకా ఉంటుంది. భక్తులు ఎక్కువగా ఉన్నప్పుడేమో ఎక్కువ తీసి పెట్టేసి ఉంచుతాము. లేదు ఎవరు లేదు అని చెప్పారంటే పొద్దున 11 గంటలకు బంద్ అవుతుంది.
థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ అండి. ఈ టెంపుల్ చాలా ఎక్స్ప్లోర్ అవ్వాలి, ఇంకా ఇక్కడ చాలా పీస్ఫుల్నెస్ అండ్ మంచి స్పిరిచువల్ వైబ్స్ ఉన్నాయి. ఇలాగే ఈ టెంపుల్ని మీరు ఇంకా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. Yes.